హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు బియ్యం పిండితోని మురుకులు అయితే వేస్తున్నానండి. ఇది స్టోర్ నుంచి తీసుకొచ్చిన రేషన్ బియ్యం అన్నమాట. సో ఉత్తి బియ్యం పిండి అనమాట. దీంట్లో నేను ఏమీ కలపట్లేదు. సో నేను కలుపుకునే విధంగా కలుపుకుంటే బియ్యం పిండితోని చక్కగా గుల్లగా టేస్ట్గా కూడా వస్తాయి, కరకరలాడుకుంటూ. అది ఎలా అంటే చూసేయండి నేను ఏమేమి కలుపుతున్నానో. ఉప్పు, కారం, పసుపు, కొంచెము నువ్వులు, వాము ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. సో నేను చేసే ప్రాసెస్లో కలుపుకుంటే మాత్రం చక్కగా గుల్లగా చాలా టేస్ట్గా వస్తాయి అన్నమాట. ఓన్లీ బియ్యం పిండి, దీంట్లో ఏమి పప్పులు అయితే కలపట్లేదండి. సో నేను లైట్గా కాకుండా గోరువెచ్చగా నీళ్ళైతే వేడి చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ మనం ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్నాం కదా. సో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెంగా, చూడండి చెయ్యి కాలిపోతుంది అనమాట. సో అలా కలుపుకోవాలి, కొంచెం కొంచెంగా వేసుకొని. మీకు చేతితో కలపడానికి రాకపోతే కొంచెం స్పూన్తో కలిసేటట్టు పెట్టండి, తర్వాత చేతితో కలుపుకోండి. చక్కగా ఇలా పిసకాలండి, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా పిండి మొత్తం చాలాసేపు కలుపుకుంటే మనకి మురుకులు అనేవి గుల్లగా చాలా టేస్ట్గా వస్తాయి. నేను ఇందులో ఏ మినప్పప్పులు, శనగపప్పులు కూడా కలపలేదు. ఓన్లీ రేషన్ బియ్యంతో బియ్యం పిండి అనమాట. చూసారు కదా, కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. మనం బట్ట కప్పుకొని పక్కన పెట్టుకుంటే ఒక పావు గంట సేపు మురుకులు అనేవి చక్కగా నాని బాగా వస్తాయి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా వచ్చినాయో. పప్పులు కలిపిన మురుకులు కూడా అంత బాగుండవు అనమాట, అంత టేస్ట్గా వచ్చినాయి. చాలా బాగున్నాయండి, క్రిస్పీగా వచ్చినాయి. సో ట్రై చేయండి. సో బియ్యం పిండితో మురుకులు అయితే ఇలా చేశానమాట. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో బాయ్ అందరికీ.